వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మామూలుగా సంతానం విషయంలో ఎటువంటి ఇబ్బందులున్నా, సంతానం ఆలస్యమైన అటువంటి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉంటారు. సంతానం కోసం కనిపించిన చెట్టుని పుట్టని అన్నిటినీ మొక్కుతూనే ఉంటారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మనకు. అదేవిధంగా ముఖ్యంగా ఈ సంతానం కోసం ఇబ్బంది పడే వాళ్ళు మాఘమాసంలో ప్రత్యేకమైన విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు అని చెప్పి కూడా అంటూ ఉంటారు కదా. అయితే మనం ఎక్కువగా సంతానం అనగానే సుబ్రహ్మణ్య స్వామి గుర్తొస్తాడు, కానీ మాఘమాసంలో కృష్ణుడికి ఆరాధిస్తారని చెప్పి విన్నాను. ఇది నిజమేనా? ఎందుకని? రెండు విషయాలు. సంతానం కలగట్లేదు అంటే ఎందుకు కలగట్లేదో తెలుసుకోవాలి. ఏ దోషం వల్ల కలగట్లేదో తెలుసుకోవాలి. ఏ దోషానికి ఏ ప్రాయశ్చిత్తం అవసరమో అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ప్రధానంగా మనందరికీ అనాదిగా తెలిసింది సంతానం అనగానే సుబ్రహ్మణ్యేశ్వరుడు. అవునండి. పాపం ఆయన్ని దోషం చేసేసారు. సంతానం కలగట్లేదా, నాగదోషం ఉందని, సర్పదోషం ఉందని, అందుకనే కలగట్లా అని ఆయన ఎండలో తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేస్తారు. ఆయన మొహాన పాలు ఉండవు, పెరుగు ఉండదు, నీళ్లు ఉండవు, ఏమీ ఉండవు, నట్టింట్లో అన్నట్టుగా ఆయన నడి ఎండలో ప్రతిష్ఠ చేసి వదిలేస్తారు ఆయన మొహాన్ని. పాపం అప్పుడు వస్తుంది నిజమైన దోషం. దానికి కూడా ఏదైనా ఉందా రీజన్? అట్లా పైన కప్పు లేకుండా చెప్తాను, అదే చెప్తాను. అలా చేయటం, అట్లా వదిలేయటం వల్ల అప్పటి నుంచి నాగదోషం వస్తుంది, నిజంగా లేకపోయినా. ప్రధానంగా ఒకటి. రెండమ్మా, సంతానం కలగకపోవటానికి ఇప్పుడున్న కారణానికి పూర్వంలో 10కి 8 మందికి సంతానం కలిగేది. ఇప్పుడు 10కి 8 మందికి కలగట్లా. ఎందుకు తెలుసమ్మా? రెండు కారణాలు. చూపించే వాళ్ళకి, చూసే వాళ్ళకి లేని సిగ్గు నాకు చెప్పడానికి అవసరం లేదు ఇక్కడ. ఈ మాత్రం నేను చెప్పకపోతే సంతానం లేక పొన్నామనకంతో దేనికి పనికి రాకుండా పోతారు. చెప్పిన దాంట్లో వాస్తవాన్ని గ్రహించండి, ఇలా మాట్లాడుతున్నారు ఏంటని కాకుండా. పూర్వకాలంలో స్త్రీ రజోదోషం ఇబ్బంది వచ్చినప్పుడు వస్త్రాలు పడుకునేవారు, దాన్ని కాల్ చేసేసేవారు. లేదంటే శుభ్రంగా తడిపేసేసి ఆరేసుకునేవారు, లేదంటే గుంట తీసి పాతి పెట్టేసేసేవారు. అయిపోయేది అక్కడ. ఇప్పటి కాలంలో ఈ టీవీలో చూపించినట్టుగా రకరకాల ప్యాడ్స్ లాంటివి వచ్చి అవి వాడేసేసి ఎక్కడ పడితే వాటిని అక్కడ పడేస్తున్నారు. ఈ పడేయటం వలన కాకులు అవి ఏం చేస్తాయంటే అవి ఏవో తినే పదార్థంగా భావించి వాటి గూట్లకు తీసుకెళ్ళినప్పుడు ఆ వేడికి ఆ గుడ్లు చితికిపోతాయమ్మా. ఆ చెట్టు కింద ఈ పైన సహజంగా కాకు గుడ్లు అన్నీ కూడా చెట్ల మీదే ఉంటుంటాయి. వేప చెట్టు ఉందంటే కింద ఖచ్చితంగా ఏదో ఒక రకంగా పుట్ట ఉంటూ ఉంటాయి కొన్ని చోట్ల. ఆ పైనుంచి ఆ కవర్, ఆ కాగితం కనుక ఈ కింద పుట్ట మీద పడితే లోపల పాము పిల్లలన్నీ చనిపోతాయమ్మా. చనిపోయినప్పుడు వీళ్ళకి ఆ దోషం ఆపాదిస్తుంది. సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం, ఎన్నో హాస్పిటల్కి తిరుగుతాం, ఎన్నో రకాల పూజలు చేస్తాం, నాగప్రతిష్టలు చేస్తాం. జరిగినటువంటి దోషం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మనం తీసుకోవాలి. రెండు, ఈ భూత ప్రేత పిశాచబద్ధ బర్మ రాక్షస గణాలు ఉంటాయి, ఇవన్నీ ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఇట్లా బయట పడేసేసినప్పుడు ఆ రక్తాన్ని వాటిని చూసినప్పుడు ఈ పిశాచ గణాలు వచ్చినప్పుడు భ్రూణహత్య అంటారు. అంటే ఏంటి? వాటికి అవి ఎప్పుడైతే కనుక అలవాటు పడుతాయో దానికి, ఆ సంబంధించినటువంటి స్త్రీ ఎవరైనా కనుక గర్భవతి అయితే వాళ్ళకి గర్భస్రావం అయిపోతుందమ్మా. వాళ్ళకి కూడా తెలియదు గర్భస్రావం అయినట్టుగా. 4 నెలలకి 5 నెలల రంగని తెలియకుండా 1, 2, 3 సార్లు కూడా గర్భస్రావాలు అయిపోతూ ఉంటాయి. ఎందుకు అవుతున్నాయి అంటే తెలియదు. పిండం గట్టిగా లేదు, పిండం బరువు 3వ నెల, 4వ నెల, 5వ నెల వరకు గట్టిగా ఉన్న పిండం 5వ నెల నిర్వీర్యం అయిపోయిందా? ఇటువంటివన్నీ కూడా ఈ భయం కలగటాలు, ఒకవేళ గర్భస్రావం అవుతుందేమో అని భయం అయితే గర్భస్రావాలు అయిపోతూ ఉండటం, లేదు ఎదురు చూస్తూ ఉండటం సంతానం. ఇవి జాతకంలో ఉండేటువంటి దోషాలని మనం ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. ప్రతిదానికి పాప సుబ్బయ్య నెత్తి మీద పెట్టేస్తే ఎట్లా, ఆయన మాత్రం ఎన్నెన్ని భరిస్తాడు? కాదమ్మా. దీనికి ప్రత్యేకంగా సంతాన వేణుగోపాల శాలగ్రామం అని ఉంటుంది. సంతాన వేణుగోపాల శాలగ్రామం, దానికి ఆరాధన చేయాలమ్మా. దానికి అది 9 రోజులు ఆరాధన ఉంటుంది. పౌర్ణమి వరకు, అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఆరాధన ఉంటుంది. పూర్వాంగం ఉత్తరాంగంతో కలిపి 9 రోజులు అది. పౌర్ణమి వరకు ఆరాధన ఉంటుంది. ఆ పౌర్ణమి వరకు కూడా ఆ ఒక్క సంతాన వేణుగోపాల సుదర్శన శాలగ్రామం ఏదైతే ఉంటుందో
దానికి ఆరాధన చేసుకోవాలి. ఆ చేసుకునేటప్పుడు ఆ దంపతులు ఇద్దరు అమ్మ ఒకళ్ళు కాదు, ఆ అమ్మాయి నేను ఒక్కదాన్ని గుర్తుని చేస్తా, అబ్బాయి నేను ఒక్కదాన్ని గుర్తుని చేస్తా అంటే ఉపయోగం లేదు. సంతానం కలగాలి అని అంటే ముందు ఆ పురుషుడు యొక్క శిరస్సులో 3 మాసాలు ఉంటుందండి బీజం. ఆ తర్వాత స్త్రీ యొక్క కడుపులో వెళ్తుంది. కాబట్టి ఇద్దరూ కూడా కొన్ని నియమాల్ని అనుసరించవలసిందే. పూర్వకాలంలో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసే చక్కగా సంతానం కలిగేది. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కావట్లేదు. 35 ఏళ్ళు వస్తే పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి సంతానం అనేటువంటిది పుట్టిన ప్రతి పిల్లవాడు బాక్సుల్లో ఉంటున్నాడు. ఎందుకని వీళ్ళకి నెత్తి మీదకి సంసారం అనేటువంటి బాధ్యతలు లేనప్పుడు సంతానం కలిగితే చక్కటి సంతానం ఉంటుంది. ఈ బాధ్యతలు నెత్తి మీదకి వస్తే తెల్లారేస్తే ఈఎంఐలు కట్టాలి మెంటల్ టెన్షన్ మీద ఏ టెన్షన్తో అయితే ఉంటాడో అదే రకమైనటువంటి ఆలోచనతో పిల్లలు జన్మిస్తారమ్మా. మెంటల్గా ఎదక్కబోటాలు ఇటువంటి ఇప్పుడు అవన్నీ జరిగేవే. అటువంటి ఏమీ జరగకుండా చక్కటి సంతానం కావాలనుకున్నప్పుడు సంతాన వేణుగోపాల శాలిగ్రామాన్ని ఆరాధన చేయాలి 9 రోజులు. తర్వాత వారు సుమారుగా 24 నుంచి 27 రోజులు వ్యవధి ఉంటుందమ్మా. ఒక మంత్రం ఒకటి ఇస్తాము. ఆ మంత్రం రాత్రిపూట పడుకునే ముందు ఆ మంత్రాన్ని చక్కగా విని ఆ క్షీరాన్ని వాళ్ళిద్దరూ స్వీకరించి తాగేసేసి పడుకోవడం. ఉదయం లేచిన తర్వాత ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని దంపతులు ఇద్దరు ఒక 5 నిమిషాలు కూర్చొని చక్కగా పారాయణ చేసుకొని 114 సార్లు అంత వెన్నపూస, అటుకులు, బెల్లం ముక్క కృష్ణుడికి నివేదన పెట్టి అది ప్రసాదంగా తీసుకోగలిగితే ఇందాక అనుకున్నటువంటి ఎలాంటి అనర్థాలు జరగకుండా 120 రోజుల వ్యవధి చక్కటి సంతానం కలుగుతుందమ్మా. చక్కటి సంతానం కలుగుతుంది 120 రోజుల వ్యవధి. కాబట్టి కాళీయమర్థం చేసింది ఎవరు? కృష్ణుడే కదా మరి. అంటే ఎటువంటి దోషాన్నైనా హరించేటువంటి వాడు ఆయన. అంటే ఆయనకి సంబంధించిన ఆరాధనలు కొన్ని అన్ని రోజులలో చేరు. ఆయన ప్రత్యేకమైన ప్రాతినిధ్యం వహించిన రోజులు కొన్ని ఉంటాయి. ఆ రోజులలో మాత్రమే దానికి ఆ ప్రాతినిధ్యం వహించిన రోజులకి అర్చన చేస్తారు. చేసినప్పుడు సంతానం కోసం కొన్ని వేలల్లో మన ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా చెప్పినప్పుడు కనీసం అంతమందిలో ఒక్కళ్ళైనా ఆచరిస్తే ఆ సంతానం వాళ్ళకి కలిగినప్పుడు అమ్మయ్య అని అంటే ఆ ఆనందం ఉంటుంది. చూసారండి, ఎంత ఇచ్చినా ఆనందం ముందు దిగదురుపు. ఎదురు చూసి అమ్మ అని పిలిపించుకోవాలి, నాన్న అని పిలిపించుకోవాలని చెప్పి వాళ్ళ సూటిపోటు మాటలు అవన్నీ అనుభవిస్తూ వాళ్ళు వాటి నుంచి బయటకు వచ్చి అమ్మాయి కన్సీవ్ అయ్యి చక్కగా 9వ నెల వరకు ఉండి 9వ నెలలో ఆ పిల్లనో జన్మనిచ్చినప్పుడు అలా అంత ప్రసవ వేదంతో అనుభవించి ఆ పిల్లని తీసుకొని ఇలా ముద్దు పెట్టుకుంటే అన్నీ మర్చిపోయి ఎంత ఆనందంగా ఉంటారమ్మా. మనం వీడియో చెబితే 100 మందిలో ఒక్కళ్ళైనా విని ఆ ఒక్కళ్ళైనా ఆచరిస్తే ఆ కష్టంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆ ఒక ఆనందాన్ని అనుభవిస్తే అది మాకు తృప్తిగా ఉంటుందమ్మా. దానికోసం ఇవేవైతే కనుక ఇంపార్టెంట్ ఉంటాయో చాలా ముఖ్యమైనటువంటివి వివరించడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులలో ఒక సంతాన వేణుగోపాల శాలిగ్రామార్చన అనేటువంటిది 9 రోజులు ఖచ్చితంగా సంతానాన్ని కోరుకున్నటువంటి స్త్రీలు, పురుషులు ఆచరించి చేయాల్సిందేనమ్మా. ఓకే, అంటే ఇది ఎవరికి వారు పురోహితుల సమక్షంలో చేయించుకోవాల్సిన విధానం, ప్రత్యేకించి ఆలయము అదంతా ఏమీ లేదు. సంతాన వేణుగోపాల శాలిగ్రామం అవి చాలా తక్కువగా ఉంటుంటాయి. అది ఉన్న చోట మనం వెళ్ళటం, ఏ కారణం చేతనైనా వెళ్ళకపోతే 9 రోజుల దీక్షతో మన పేరు మీద అక్కడ మనం నిర్వర్తించటం. ఏ కారణం చేతనే మనం వెళ్ళలేకపోయాం, ఆ వెళ్ళలేనప్పుడు మన గోత్రం పేరు మీద వాళ్ళని చేయమని చెప్పి దూరంగా ఉంటే, దగ్గరగా ఉంటే వెళ్ళటం శ్రేయస్కరం, దూరంగా ఉంటే వాళ్ళ గోత్రం పేరు మీద చేయమని చెప్పి ఆ 9 రోజులు వాళ్ళు దీక్షను పాటించడం అనేటువంటివి ఉంటాయి. ఇద్దరూ కూడా ఆ కనీసం ఆ 9 రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి, శాకాహారానికి ఉండాలి. కొంతమంది ఏదైనా ఆరాధనలు చేస్తున్నప్పుడు బ్రహ్మచర్యానికి చేస్తుండండి, దాంపత్య సుఖానికి దూరంగా ఉండండి అంటారు. కానీ ఇక్కడ మనం చేసేది సంతానం కోసం కాబట్టి ఇంకా ఎటువంటి దూరంగా ఉండాలనేటువంటిది ఏమీ లేవమ్మా. కాకపోతే శాకాహారం మాత్రమే భుజిస్తూ ఉదయం పూట ఈ 9 రోజులు వెన్నపూస నివేదనం కృష్ణుడికి, వెన్నపూస, అటుకులు, బెల్లం ముక్క నివేదన పెట్టి అది ప్రసాదంగా తీసుకోవడం. రాత్రి పడుకోబోయే ముందు ఆ మంత్రంతో ఆ మంత్రం విని ఆ పాలు ఇద్దరు తాగటం అనేటువంటిది చేయటం వలన చక్కటి సంతానం అవుతారమ్మా. అది అంటే ఈశ్వరానుగ్రహం వల్ల మరి సకల మానవాళి క్షేమం కావచ్చు, ఏదైనా కావచ్చు. సంతాన వేణుగోపాల శాలిగ్రామం అనేటువంటిది పరిసరాల్లో మన భారతీయ శంకరపీఠంలో ఉందమ్మా.
బయట పెట్టలేదు ఇప్పటివరకు. మీరు జరిపిస్తున్నారా ఈ కార్యక్రమాలు మరి? నేను ప్రత్యేకంగా ఎవరికి జరిపించనమ్మా. ఎవరైనా కోరుకుంటే మాత్రమే జరిపిస్తా. ఎందువల్లంటే ఇది సర్వకాల సర్వావస్థలంగా అందరూ బాగుండాలని కోరుకునేటువంటి విధానం అయినప్పటికీ కూడా ఎవరికి వారికే ఇది అవసరం. కాబట్టి ఎవరైనా కోరుకుంటే వారి పేరు మీద మేము జరిపిస్తాం. కానీ మాకు ప్రత్యేకంగా మా విధానాలు మాకు ఉంటాయి. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగుంది, కానీ ఇప్పుడు ఇది విన్న వాళ్ళు వెంటనే అనుకుంటారు ఆలయం అయితే పలానా ప్లేస్లో ఉందంటే వెళ్తాము, దర్శించుకుంటాము, పూజా విధానాలు ఆచరిస్తాము. మరి ఇప్పుడు ఈ సాలగ్రామం అన్నారు ప్రత్యేకించి, ఇది ఎక్కడ ఉంటుంది, ఎలా మన దగ్గరకు వస్తుంది, లేదంటే మనమే దాని దగ్గరికి వెళ్ళాలా, ఎలా గురుగారు ఈ విధానం అంతా కూడా? అన్యథా భావించము అని అనుకున్నట్లయితే ఆ ఒక్క సాలిగ్రామం అనేటువంటిది భారతీయ శంకరపీఠంలో ఉందండి. ఓకే. అయితే తొందరగా బయటికి పెట్టం. ఎందుకంటే ఏమన్నా చెబితే నమ్మేవాళ్ళు తక్కువ, విమర్శన చేసేవాళ్ళు ఎక్కువ. అనుభవించే వాళ్ళు, ఆనందాన్ని అనుభవించే వాళ్ళు ఆ కోవకు మళ్ళీ వేరే ఉంటారు. కాబట్టి చెప్పాం తొందరగా. ఈ అష్టమి నుంచి పౌర్ణమి వరకు యోగవంతమైన దినాలు కనుక, పర్వదినములు కనుక, ఆ రోజుల్లో చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్క స్త్రీకి మాతృత్వాన్ని ప్రసాదించేటువంటిది, ప్రతి పురుషుడికి కూడా పితృ అనేటువంటి భాగ్యానికి నోచుకునేలా చేసేటువంటిది పర్వదినములు. కాబట్టి ఆ ఒక్క సాలిగ్రామం అనేటువంటిది భారతీయ శంకరపీఠంలో పూజలు అందుకుంటూనే ఉంటుంది. ఎలా అయితే కనుక 360 శివలింగాలు ఉన్నాయో, రజత శివలింగం ఉన్నదో, సువర్ణ శివలింగం ఉందో, అలానే మరకత శివలింగం ఎలా అయితే ఉందో, స్ఫటిక శ్రీచక్రం ఎలా అయితే ఉంటుందో, అలానే ఇది కూడా మనకు స్థానువై పంచాయతనంలోనే స్థిరంగా ఉంటుందండి. అది తప్పదు, ఆ స్థితి వాళ్ళకి అవసరము అనుకున్నప్పుడు వాటిని మనం బయటికి తీసి ఆరాధన చేయడం జరుగుతుంది. కాబట్టి మన పీఠంలో అయితే ఉన్నది, అయితే మేము ఎవరికి చెయ్యట్లేదు. అంటే ఎవరికైనా అవసరం అనుకుంటే, ఎవరికైనా అవసరము అనుకుంటే మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. మినహాయిస్తే ప్రత్యేకంగా మేమేదో సామూహికంగా మేము చేసేస్తున్నాం మీరు పాల్గొనండి అని మాత్రం మేము ఎవరికి చెప్పము. ఎందుకంటే ఎవరి ఇబ్బందులు, ఎవరి విధానాలు వారికి ఉంటాయి. ఎవరికి సంతానం ఏ కారణం చేత కలగట్లేదు వాళ్ళకి తెలుస్తుంది. మనకు కారణం ఏదైనప్పటికీ కూడా సంతానం మాత్రం అందుకుంటుంది. ఈ యొక్క సంతానం వేణుగోపాల సాలిగ్రామానికి ఆరాధన చేయడం వలన కారణం ఏ రకమైన కారణం అయినప్పటికీ కూడా సంతానం ఖచ్చితంగా 120 రోజుల తర్వాత అందుతుందమ్మా. అందులో ఎలాంటి సందేహము లేదు. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నది నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రత్యేకించి ఇప్పుడు ఏదైతే పర్వదినాలు ఉన్నాయో ఆ రోజుల్లో మీరే అంటే ఈ విధానాన్ని ఆచరించాలని అనుకోలేదు. ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మాకు కావాలి ఈ విధానం అంటే మాత్రం ఆచరిస్తారు. వారి గురించి ఎందువల్లంటే నేను కుంకుమార్చన చేస్తున్నాను, సామూహికంగా అందరూ రండి అలా కాదు. ఎవరికి వారికి అనిపించాలి. ఆయన ఏదో చేస్తున్నారు మనం వెళ్దామని కాదు, మన గురించి మనం చేసుకుందాము. మనకు వంశోద్ధరణ కావాలి, పిలిస్తే పలుకుతాడు ఆయన, ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి మనం చేయించుకుందామని ఎవరికి వారికి ఆలోచన కలగాలమ్మా. ఆలోచన మామూలుగా ఇప్పుడు కొన్ని ఆరాధనలు ఉంటాయి. కాశీ ఉంది 4వ తారీఖు, నేను వెళ్తాను మీరందరూ రండి అని చెప్తున్నా. 4వ తారీఖు 3వ తారీఖు మేము బయలుదేరుతాం, కుదిరితే మాతో బయలుదేరి రండి, లేదంటే మీరు విడిగానే సరే కాశీకి రండి, ప్రతి ఒక్కరు కాశీకి వచ్చి ఆరాధన చేసుకోండి అంటున్నా. ఇంకొక పూజలు ఏమి ఉంటాయి, మీరందరూ రండి అని చెప్తున్నా. కానీ ఇవి మేము పిలవకూడదు అట్లా. ఇది వాస్తవ విధానం. ఇది మీకు సిద్ధపడితే మేము నిర్వర్తించగలుగుతాం. అది ఇష్టం అనేటువంటి మీ మీద ఆధారపడి ఉంటుంది అంతే. కానీ చేసుకోవడం అనేటువంటి మాత్రం 200% ఫలితం ఖచ్చితంగా చేతిలో పడుతుందమ్మా. గురుగారు, మాఘమాసంలో వచ్చే పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి, ఆ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి. మహామాఘి, మాఘమాసం అంటేనే చాలా విశేషమైనటువంటిది. మనందరం కార్తీక మాసం చాలా బహు గొప్పది అనుకుంటాం. గొప్పదే కదా. అంతకు మించి మాఘమాసం అమ్మ. ఎందువల్లనంటే మాఘమాసం అనేటువంటిది ప్రతి కన్నె పిల్ల కోరిక. అదే ఆ పాట, ఆ మాఘమాసం ఎప్పుడు వస్తుందనే పాట ఎట్లయితే ఉందో, ప్రతి కన్నె పిల్ల కూడా వయసులోకి వచ్చిన ప్రతి ఆడపిల్ల ఆ మాఘమాసం కోసం ఎదురు చూస్తుంటుంది. వివాహం కావాలి అంటే మాఘమాసంలో వివాహం అయితే కార్తీక మాసంలో సంతానం కలగాలి. మాఘం, పాల్గొనం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపద, ఆశ్వీజం, కార్తీకం. 8 నెలల 10 నెలల. ఓకే. మాఘమాసం వివాహం అయితే కార్తీక మాసంలో సంతానం కావాలి. దానికోసం అని చెప్పి చక్కగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
చాలామందికి మొదటి సంవత్సరము శ్రావణ మాసం మాకు పోయిందండి 7వ నెల వచ్చింది అంటారు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది ఇంట్లో. ఆ కారణం కోసం ఆడపిల్లలు ఖచ్చితంగా వివాహం కావాలని కోరుకుంటూ ఉంటారు. అనుకోకుండా కాస్త అటు ఇటు వివాహమైన వాళ్ళు సంతానం లేకుండా చాలామంది ఇబ్బంది పడేవారు మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మాఘమాసంలో చేసే కొన్ని ప్రక్రియల ద్వారా మరలా 4వ మాసంలో కన్సీవ్ అవుతారు. సో అంటే మాఘమాసంలో వివాహం అయిన వారికి కూడా సంతానం కలగట్లేదు అనుకున్నప్పుడు కొన్ని ప్రక్రియలు చేయటం వలన మళ్ళీ కార్తీక మాసానికి సంతానవంతులు అవుతారు వాళ్ళు. ఆ రెండింటికి కూడా అనుసంధానం బాగా ఉంటుందమ్మా. విపరీతమైన అనుసంధానం. మార్గశిరం, పుష్యం, మాఘం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఇక్కడి లెక్కేస్తే 10. ఇలా అనుసంధానం ఎప్పటికీ ప్రధానికి కూడా ఒకదానికి ఒకటి లంకి వేసుకొని ఉంటుంది. అంత గొప్పది మాఘమాసం అంటేనే. అందులోనే మామూలుగా కూడా మాఘమాసంలో అష్టమి వస్తుంది. అష్టమి నుంచి 9 రోజుల పాటు శ్రీకృష్ణుని ఆరాధన చేస్తారు చాలా చోట్ల. అలానే సాలగ్రామాలలో మనకు నరసింహ సాలగ్రామం, లక్ష్మీనారాయణ సాలగ్రామం, షట్చక్ర సీతారామం, అలానే ఈ యొక్క సంతాన వేణుగోపాల సాలగ్రామం. ఇందులో కొన్ని విశేషమైన సాలగ్రామాలు ఒక 5-6 ఉంటాయి. అవి అంత తొందరగా లభ్యం కావు, దొరకవు. సాలగ్రామములు మామూలుగా దొరుకుతూ ఉంటాయి. కానీ ఈ లక్ష్మీనారాయణం కావచ్చు, నరసింహం కావచ్చు, షట్చక్ర సీతారామం కావచ్చు, సంతాన వేణుగోపాలం కావచ్చు, ఈ 4 అంత తొందరగా ఎక్కడ దొరకవు. రేరు, చాలా రేరు. అది ఉన్న చోట దాన్ని దర్శనం చేసుకున్న వారికి అదృష్ట పంట పడుతుంది. ఆ 4 మామూలుగా ప్రతి ఇళ్లలో మా ఇళ్లలో చిన్న చిన్న సాలిగ్రామాలు ఉంటుంటాయి. కానీ ఈ 4 అనేటువంటిది యోగోధ్యానం సదా సాంఖ్యమింతో యోగం ఉంటే కానీ ఉండవు. మరి ఎక్కడుంటాయి ఇప్పుడు ఇవి? వెతకడమే, పడేసేసి ఎక్కడున్నాయి కుట్టుకోవడం, వెతుక్కోవడం అట్లా. అంటే అన్ని చోట్ల అన్ని దొరకవు. అది ఉన్న చోట యోగంగా మనం భావించుకొని అక్కడికి నమస్కారం చేసుకోవడమే. ఈ 4 సాలిగ్రామాలు లక్షలు పోసినా దొరకడం కష్టం. ముందు దొరికినా వాటిని మనం మెయింటైన్ చేయడం కష్టం. దానికి అంత శక్తి అవసరం ఆ విధానం వల్ల. అలానే అది పౌర్ణమి రోజు నాడు కొన్ని చోట్ల కృష్ణ పరమాత్మకి కళ్యాణం చేస్తారు. లోక కళ్యాణంతో ముడిపడి ఉంటుంది అది. మాఘమాసం అనేటువంటిది చాలా మార్గాలకు దారితీస్తూ ఉంటుంది. అందులోనూ ఇప్పుడు చూడండి, మనకి మాఘమాసంలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో. 2వ తారీఖు వసంత పంచమి, 4వ తారీఖు రథసప్తమి, 5వ తారీఖు నుండి భీష్మాష్టమి నుంచి ప్రారంభం చేస్తే భీష్మ ఏకాదశి, భీష్మ పంచకం అని వస్తుంది 12 వరకు. అష్టమి నుంచి 12 వరకు భీష్మ పంచకం అని వస్తుంది. ఇదే కించి 9 రోజుల పాటు పౌర్ణమి వరకు శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏదైతే కనుక శాలిగ్రామం అనేది ఉన్నదో, సంతాన వేణుగోపాల శాలిగ్రామం, దానికి ఆరాధనలు. పౌర్ణమి రోజు నాడు రాధా కళ్యాణం చేస్తారు. అంటే శ్రీకృష్ణుడికి కళ్యాణం చేస్తుంటారు కొన్ని చోట్ల. ఇదే మాఘమాసంలో మహాశివరాత్రి. మరి ఇది యోగం కదమ్మా. మాఘమాసమే మహాపుణ్యమైంది. అందులోనూ మహామాఘి ప్రతి ఒక్క మనిషి అమ్మ. సరే, అష్టమి నుంచి పౌర్ణమి వరకు సంతాన వేణుగోపాల స్వామి ఆరాధన చేసుకున్న తర్వాత ఆరాధన. పౌర్ణమి రోజు నాడు సముద్ర స్నానం, ఎక్కడైనా సరే సముద్ర స్నానం, లేదా హంసల్ దేవి పాలకాయ తిప్పానందమ్మ. అక్కడ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది, 100 సంవత్సరాల క్రితంది. అక్కడ మంచి ఉత్సవాలు చేస్తారు. అక్కడ హంసల్ దేవిలో సముద్ర స్నానం చేసి స్వామివారికి దర్శనం చేసుకొని గీతాపారాయణ చేసుకొని సాయంత్రం చక్కగా సంధ్యా సమయంలో అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్టుప్ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అనుకుంటూ చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయగలిగితే అంతకు మించిన పుణ్యం లేదమ్మా. పౌర్ణమి రోజు నాడు అంటే సముద్ర స్నానం చాలా విశేషం. ఎప్పుడు పడితే అప్పుడు మన వాళ్ళందరూ కూడా బుద్ధి ఎక్కువైపోయి జ్ఞానం వృద్ధి చెంది పాలు పొంగినట్టుగా జ్ఞానం పొంది ఆ పొంగినటువంటి జ్ఞానం వలన అజ్ఞానం వచ్చేసేసి కళ్ళు మూసుకుపోయి అంధకారం వచ్చేసేసి విచక్షణ మొత్తం కూలిపోయి సముద్రంలోకి ఎప్పుడు పడితే బీచ్లోకి వెళ్ళి స్నానాలు చేసేస్తూ ఉంటారు. సముద్ర స్నానం ఎప్పుడు పడితే ఎప్పుడు చేయకూడదు. దానికన్నీ కొన్ని రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో మాత్రమే మేము బీచ్లో ఆడుకుంటామండి,
బీచ్లో ఆడుకుంటున్నప్పుడు ఆ వచ్చేటువంటి కష్టాలకి దేవుడు మాకేం సుఖాలు చేయట్లేదు, మేము పూజలు చేస్తున్నాం, మాకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనకండి. మరి మీ మాట అనకూడదు. మేము మాత్రం బీచ్ల్లోకి వెళ్తాం, తిరుగుతాం, బీచ్లో కూర్చుంటాం, మాకు అమావాస్యలతోటి వాటితో పట్టింపులు లేవు, మీ అంతే మూఢనమ్మకం, మేము వెళ్తాము. నీవు అలా వెళ్ళినప్పుడు నీకు రాని దాని గురించి ఆలోచించద్దు. ఇంకా అంటే నియమాలు ఉంటాయి. సముద్రంలో ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు స్నానం చేయాలి. రామేశ్వరంలో మాత్రమే 360 రోజులు చేయడానికి అర్హత, ఇంకెక్కడ లేదు. ఆ మహామాఘి రోజు నాడు, పౌర్ణమి రోజు నాడు సముద్ర స్నానానికి మంచి యోగం. ఆ రోజు నాడు స్నానం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోగలిగితే అమ్మ స్వామివారు ఎదురుకుండా ప్రత్యక్షమైనట్టుగా మనకు ఆ భావన కలుగుతుంది. విష్ణుమూర్తి పరమేశ్వరుడు ఇద్దరు కలిసి సంతాన రూపంలో వస్తారమ్మా 4 మాసాల అనంతరం. ఎప్పుడైతే అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఒక సంతాన వేణుగోపాల సాలగ్రామానికి ఆరాధన చేసుకొని కుదిరితే సముద్ర స్నానం లేదంటే నదీ స్నానం చేసి సంధ్యా సమయంలో విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే శివకేశవుడు ఇద్దరు కూడా ఆ ఇంట్లో ఆ ఇంటి ఇల్లాల యొక్క గర్భంలో జన్మిస్తారమ్మా. అంతకు మించి కావాల్సిందని చెప్పండి. అంటే మనం ఎందుకు చెబుతామంటే ఇవన్నీ 100 మంది విని ఒక్కళ్ళు ఆచరించిన ఆనందం కదా అని చెప్పి ఇందాక అనుకున్నాం మనం. సుదర్శన సాలిగ్రామం, లక్ష్మీ నరసింహ సాలిగ్రామం, నారాయణ సాలిగ్రామం, సంతాన వేణుగోపాలం కావచ్చు, షట్చక్ర సీతారామం, ఇటువంటివి 4, 5 విశేషమైనవి. లక్ష్మీనారాయణ, లక్ష్మీ నరసింహ 2 విడివిడిగా విధాలుగా ఉంటాయి. ఇవి 4, పంచమ స్థానంలో 5. కాబట్టి ఇవి మ్యాక్సిమం దొరకవు. లక్షల రూపాయలు పెట్టినా మీకు దొరకవు, కష్టం. ఎక్కడో ఈశ్వరానుగ్రహం వల్ల అనాది నుంచి వచ్చేటువంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అక్కడ వాళ్ళ ఇళ్లలో తరతరాలుగా అవి సంప్రాప్తమవుతూ ఉంటాయి. దానికి ఉండేటువంటి శక్తి విశేషంగా ఉంటుంది. కనుక అది ఎక్కడుందో గ్రహించుకొని దాన్ని ఆరాధన చేసుకోవడం అనేటువంటిది చాలా అత్యంత శ్రేయస్సం అది. కాబట్టి ఇప్పుడున్న నడుస్తున్నటువంటి పరిధిలో మనకు సంతాన వేణుగోపాల సాలిగ్రామం అనేటువంటిది అత్యంత ప్రామాణికం. స్త్రీ ఎవరైతే సంతానం అందక, సంతానం దొరకక, గర్భస్రావంతో భయపడుతూ గర్భస్రావాలు అవుతూ నిలబడలేకపోతున్నారో వారందరికీ కూడా ఈ ఒక అష్టమి నుంచి పౌర్ణమి వరకు కూడా చక్కటి శుభయోగ పర్వదినాలమ్మా. దీన్ని చేతులారా వాళ్ళు ఆహ్వానించుకొని దాన్ని ఆస్వాదించి ఆ ఆనందాన్ని పొంది స్వామివారి అనుగ్రహంతో చక్కటి వంశోద్ధరణ చెందాలని కోరుకుంటాను నేనైతే. అది విషయం. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.